ఫుడ్ పెద్ద తాళి ఉంటుందండి. ఆ తాళి 40 మినిట్స్‌లో తినేయాలి. వాళ్ళేం తింటారు ఇంగ ఎక్కువ మాట్లాడితే మా గురుగాడు బాగా తింటాడు. వాడు కూడా తినలేడు ఆ ఫుడ్‌ని. హాయ్ అండి. నేను మీ అన్వర్. మా వీడియోస్ చూసినందుకు చాలా థాంక్స్. ఇలాగ మా వీడియోస్‌ని చూస్తూ మమ్మల్ని కొద్దిగా ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిగ్ బాస్ ఎపిసోడ్ 25 ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సోనియా వచ్చేసి మణికంఠకు ఒక చిన్న సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ సీన్‌లో నువ్వు నటించరా అని చెప్తుంది. అది ఏంటి అంటే, నీ కూతురికి నువ్వు చాలా రోజులు దూరంగా ఉన్నావు. ఉన్నటువంటి నీ కూతురిని కలిస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అని చెప్పేసి టాస్క్ ఇస్తుంది. ఈ టాస్క్ ఆల్రెడీ మణికంఠ అనుభవిస్తున్నాడు కాబట్టి సింపుల్గా చేసేస్తాడు. సో అలాగే చేసేసాడు కూడా, బాగా చేశాడు. వెల్ ట్రై అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా సీత సెకండ్ చీఫ్గా సెలెక్ట్ అయింది కదండి. ఇప్పుడు ఇది క్లాన్ సీత అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు ఉంటారు. నెక్స్ట్ మిగతా సభ్యులంతా సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్గా అందరూ ఎవరి క్లాన్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకొని వాళ్ళ రీజన్స్ చెప్పి వాళ్ళ క్లాన్లోకి వెళ్ళండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పగానే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ విష్ణుప్రియ వచ్చేసి సీత క్లాన్లోకి వెళ్తుంది. ఎందుకు అంటే, నాకు సీత లీడర్షిప్ క్వాలిటీస్ చూడాలని ఉంది అండ్ సీతతో నాకు బాండింగ్ బాగుంది. సీత క్లాన్లో ఉంటే నాకు కొంచెం రికగ్నైజ్ ఉండొచ్చు ఆట వల్ల అని చెప్పేసి విష్ణుప్రియ సీత క్లాన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ సోనియా వచ్చేసి నిఖిల్ క్లాన్లోకి వెళ్తే రీజన్ ఏం చెప్తుందంటే, యాక్చువల్గా ఇక్కడ హౌస్లో బాండింగ్స్ ఎవరితో ఎలా ఉన్నాము ఏం కథ అనేది కావాలి. నాకు సీతతో పెద్దగా బాండింగ్ లేదు. సో నాకు నిఖిల్తో కొంచెం బాండింగ్ ఉంది. ప్లస్ లీడర్షిప్ క్వాలిటీస్ సీత కన్నా నిఖిల్లో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నైనిక కూడా సేమ్ సీత క్లాన్లోకి వెళ్తుంది. ఎందుకు అంటే, సీత అప్పుడు నేను చీఫ్గా ఉన్నప్పుడు నా క్లాన్లోకి నన్ను నమ్మి ఎలా అయితే వచ్చిందో, నేను కూడా అదే రీజన్ పైనే సీత క్లాన్లోకి వెళ్తున్నా. తన చీఫ్గా కరెక్ట్గా చేస్తా అని చెప్పి నమ్మకంతో నేను వెళ్తున్నా అని చెప్పేసి సీత క్లాన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్తా అండి. ఎందుకంటే నా ఫ్రెండ్ ప్లస్ లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్లో చాలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కాబట్టి నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను అని చెప్పి పృథ్వీ నిఖిల్ టీంలోకి వెళ్తాడు. నబిల్ వచ్చేసి సేమ్ సీత క్లాన్లోకి వెళ్తూ, సీతతో నాకు బాండింగ్ బాగుంది, నిఖిల్తో పోల్చుకుంటే సీత నాకు బాగా దగ్గర ఉంది, ప్లస్ సీత కరెక్ట్గా చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది, ప్లస్ మంచిగా టాస్క్లు ఆడితే నాకు సీత టీంలో రికగ్నైజింగ్ దొరుకుతుంది. సో మంచిగా టాస్క్ ఆడి సీతని గెలిపేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నబిల్ వచ్చేసి సీత క్లాన్లోకి వెళ్తాడు. నెక్స్ట్ ఆదిత్య గారు కూడా సేమ్ సీత క్లాన్లోకి వెళ్తూ, ఏ రీజన్ అంటే నిఖిల్ టీం ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది, పృథ్వీ అండ్ నిఖిల్. అదే నేను సీత క్లాన్లోకి వెళ్తే అంత స్ట్రాంగ్ టీంతో పోటీ పడడం నాకు చాలా ఇష్టం. వాళ్ళతో పోటీ పడితేనే ఒక మజా వస్తుంది కాబట్టి నేను సీత క్లాన్లోకి వెళ్తున్నా అని చెప్పేసి ఆదిత్య సీత క్లాన్లోకి జంప్ అవుతారు. ఇప్పుడు వచ్చేసి యష్మి కూడా సేమ్ ఇదే రీజన్ అండి. సీత నాకు క్లోజ్ అవుతుందని చెప్పి యష్మి కూడా సీత క్లాన్లోకి వెళ్ళగానే బిగ్ బాస్ ఉండి ఇంకా ఇక్కడితో సీత క్లాన్ కంప్లీట్ అయింది. పూర్తయినందువల్ల ప్రేరణ అండ్ మణికంఠ మిగిలి ఉంటారు. వీళ్ళిద్దరిలో మీ ఇద్దరిలో ఎవరైనా సీత క్లాన్లోకి వెళ్ళాలి అనుకుంటే సీత ఒకరిని స్వాప్ చేయాల్సి ఉంటుంది నిఖిల్ టీంలోకి అని చెప్తారు అని బిగ్ బాస్ రూల్ పెడతాడు. ఇక్కడ ప్రేరణ వచ్చేసి బిగ్ బాస్ ఉంటుంది. అలా ఎలా అవుతుంది బిగ్ బాస్? ఫస్ట్ మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు, బట్ మాకు ఛాన్స్ ఇవ్వకుండా మాకు డైరెక్ట్ ఒక ఆప్షన్ లాగా మమ్మల్ని ఆ టీంలోకి పడేయాలని చూస్తున్నారు. మాకు అది ఎట్లా సెట్ అవుతుంది, అది కుదరదు కదా అని అడిగిన కూడా బిగ్ బాస్ రూల్స్ ఇస్ బిగ్ బాస్ రూల్స్ కాబట్టి ఆన్సర్ ఇవ్వడు. ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. మణికంఠ వచ్చేసి, నేను నీ క్లాన్లోకి రావాలనుకుంటున్నా. ఎందుకు అంటే, మన జరిగిన చీఫ్ టాస్క్లో కూడా నేను నువ్వు లేదా నబిల్ అయితే నాకు బాగా ఇష్టం. నేను ఆ టాస్క్ ఆడడానికి కూడా కారణం ఏంటంటే, నువ్వు నబిల్ ఇద్దరు ఎవరైనా కూడా నాకు చాలా హ్యాపీ అని చెప్పేసింది. సో అందువల్ల నేను నీ టీంలోకి రావాలనుకుంటున్నాను. కానీ సీత వచ్చేసి, లేదు మణికంఠ వీళ్ళు నా టీంలోకి ముందే వచ్చేసారు కాబట్టి నేను వీళ్ళ నుంచి స్వాప్ చేయలేను ఎవరిని. వాళ్ళ కోరికను ఓకే అయితే ఓకే అయినా కానీ ఎవరు వాళ్ళు ఓకే చెప్పరు. చివరికి ఇంకా మణికంఠ వచ్చేసి ఏం చేయలేక నిఖిల్ టీంలోకి వెళ్తాడు. నెక్స్ట్ ప్రేరణ, లేదు నేను సీత టీంలోకి వెళ్తా అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉండేసరికి యష్మి వచ్చేసి కాంప్రమైజ్ అయ్యి, ఓకే నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను, నేను స్వాప్ అయితే ప్రేరణ ఈ టీంలోకి తీసుకొని చెప్పి సీతకి చెప్పగానే సీత వచ్చేసి ఫస్ట్ ఒప్పుకోదు. నో ప్రేరణ, నా వల్ల కాదు, వీళ్ళు ఆల్రెడీ వచ్చారు కాబట్టి నేను తీసుకోలేనని చెప్పగానే యష్మి వచ్చేసి కొద్దిగా రిక్వెస్ట్ మోడ్లో అడుగుతుంది. నేను వెళ్తాను, నో ప్రాబ్లం, తను ఏడవకూడదు, తను ఏడిస్తే నాకు నచ్చదని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ అలాంటిది యష్మి అండ్ ప్రేరణ. చివరిగా యష్మి వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్తుంది, ప్రేరణ వచ్చేసి సీత టీంలోకి వెళ్తుంది. ఇప్పుడు నిఖిల్ టీంలో 4 మెంబర్స్ అండ్ సీత టీంలో 5 మెంబర్స్ ఉన్నారు. సీత టీం క్లాన్ పెద్దగా అవ్వడం వల్ల వాళ్ళకు రూమ్, గోల్డెన్ రూమ్, డ్రాగన్ రూమ్ లభిస్తుంది, వీళ్ళకి నార్మల్ రూమ్ లభిస్తుంది పడుకోవడానికి. ఇది పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఇక్కడ ఫస్ట్ మణికంఠ వచ్చేసి అడుగుతాడు, మళ్ళా నేను వస్తానప్పుడు ఎందుకు స్వాప్ కాలేదని యష్మిని అడిగితే, అది నా చాయిస్ కాబట్టి నేను అవ్వాలనుకుంటున్నాను, అది నా చాయిస్,
అని చెప్పేసి యష్మి చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ వీళ్ళు ఇవి అయిపోయిన వెంటనే అంత డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సీత వచ్చేసి చెప్తుంటుంది వాళ్ళ టీం మెంబర్స్కి ఏమనంటే, నిఖిల్ టీం లేక ఒక్కరు కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేరు, కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి నిఖిల్ తను ఎంత తప్పు చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడైనా వాయిస్ ఓవర్ చేసి సోనియా వెంట తిరగకుండా కొద్దిగా తన పక్కకు వచ్చి ఆడితే తన టీంలోకి వెళ్తారు అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. ఇక్కడ సేమ్ అదే డిస్కషన్ అండి. నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళు కూడా యాక్చువల్గా మన టీంలోకి ఎవరు రాలే. ఎందుకు రాలేదంటే మన ముగ్గురము ప్లస్ నేనున్నా కదా మెయిన్ సేమ్ అని సోనియా అంటుంది. నేనున్నా కాబట్టి నేనంటే వాళ్ళకి పడదు, నేనుంటే కనుక మీరు నా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అని కాదు, నా పైన మీరు ఏదొచ్చినా నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి వాళ్ళు నా టీంలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. ప్లస్ ఇక్కడ నిఖిల్ వచ్చేసి మాట అంటాడు, మణికంఠ అండ్ యష్మి మన టీంలోకి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఒక స్టైల్లా మనల్ని అబ్జర్వ్ చేయడానికి వస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకు అంటే అది ఎవరికైనా డౌట్ వస్తా అండి. ఎందుకంటే స్టార్టింగ్ సీత క్లాన్లోకి వెళ్ళి ఆ తర్వాత తప్పగా వీళ్ళ క్లాన్లోకి రావాల్సి వచ్చింది అంతే తప్ప, లేకుంటే ఏం వాళ్ళు సీత క్లాన్లో ఉండే వెళ్ళాలని ఫిక్స్ అయినారు కాబట్టి నిఖిల్కి ఆ డౌట్ రావడంలో తప్పలేదు. మనలో తప్పులు ఎత్తికి మన కొద్దిగా నామినేషన్ వేయడానికైనా సరే, ప్లస్ ఈ మన మైనస్ని వెతికి వాళ్ళకి చెప్పడానికైనా సరే వీళ్ళు రెడీగా ఉంటారని చెప్పేసి నిఖిల్ ఈ విషయంలో కొంచెం బాగానే గెస్ట్ చేశాడు నిఖిల్, ఇక్కడ ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చేసి ఒక బిగ్ అప్డేట్ అండి. నేను చెప్పా కదా 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని చెప్పేసి. సో 5 కాదు ఇంకా మోర్, అలాగని 12 కూడా కాదు బిగ్ బాస్ చెప్పినట్టు, అలానే 5 ఉండవు. మినిమం ఒక 7-8 మెంబర్స్ రావచ్చేమో మ్యాక్సిమం నాకు తెలిసి. బట్ మనం చెప్పిన 5 మెంబర్స్లో పక్క 4 మెంబర్స్ ఉంటారండి. ఒకరు డౌట్గా ఉండొచ్చు, శోభ అనే ఆమె డౌట్గా ఉండొచ్చు అంతే తప్ప మిగిలిన వాళ్ళు పక్కా వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ కింద ప్రియాంక ఉండొచ్చు అండి. ప్రియాంక రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రాబోవచ్చు, మీ ఐడియాలజీ ఎలా ఉంది, వీళ్ళు వస్తే బాగుంటుంది లేదంటే వీళ్ళు రాకపోతే బాగుంటుంది, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగా అనిపిస్తుంది, బిగ్ బాస్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా పెరగడానికి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి బిగ్ బాస్ సర్ప్రైజ్ 12 మెంబర్స్ రాబోతున్నారు నెక్స్ట్ 2 వీక్స్లో, అంటే 2 వీక్స్లో 12 మెంబర్స్ రాబోతున్నారు అని చెప్పగానే ఇక్కడ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపే శక్తిని నేను మీకే ఇస్తున్నా. ఎంతమంది రావాలి ఎంతమంది రాకూడదు అనేది మీ చేతుల్లో పెడుతున్నా. మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తా, ఆ ఛాలెంజెస్ మీకు ఇచ్చే 12 ఛాలెంజెస్లో ఎన్ని ఛాలెంజెస్ అయితే మీరు గెలుస్తారో అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా మీరు చేసుకోవచ్చు. మీరు గెలవలేకపోతే అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీకు వస్తారు. ఒకవేళ ఫస్ట్ సపోజ్ 12 మెంబర్స్ వస్తున్నారు, 12 ఛాలెంజెస్ ఉంటాయి 2 వీక్స్లో. ఈ 12 ఛాలెంజెస్లో వీళ్ళు 6 గెలిచారనుకో, 6 మెంబర్స్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. 6 ఓడిపోతే 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఒకవేళ 7 గెలిస్తే 7 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడ బిగ్ బాస్ ఇంకో పాయింట్ ఏం చెప్తారంటే, ఎంతమంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి ఉంటాయో అంతే మంది బయటికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్తాడు. ఇది నాకు తెలిసి కొంచెం నమ్మశక్యంగా లేదు, బట్ అలా జరగదు కూడా. సో మ్యాక్సిమం అండి ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ కన్నా ఎక్కువ రారు. ఎందుకంటే వీళ్ళు ఛాన్సెస్ గెలిచి ఒక 5 to 6 మెంబర్స్ని తొలగించేస్తారు కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కొద్దిగా డిస్కషన్ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా మణికంఠ వీళ్ళు వచ్చేసి కృష్ణప్రియ ఊరికి ఉండకుండా ఇంకా హౌస్లో 4 బాయ్సే ఉన్నారు, మిగతా వాళ్ళంతా గర్ల్సే ఉన్నారు. ఇప్పుడు గర్ల్స్ వస్తారా బాయ్స్ వస్తారా అనుకుంటుంటే యాక్చువల్గా మణికంఠని నిఖిల్ వచ్చేసి రే మణికంఠ వీళ్ళు నేను క్యాల్కులేట్ చేయలేరా బాయ్ కింద అనేసరికి మణికంఠ కొద్దిగా సీరియస్ అవుతాడు. సీరియస్ అవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే అది తన మనోభావాలు దెబ్బతిన్నట్టున్నాయి కాబట్టి సీరియస్ అవుతాడు. సో మీరు జోక్స్ వేయండి, కానీ ఆ జోక్స్కి ఒక లిమిట్ పెట్టుకోండి అంతే. మీరు నా పైన ఇలాంటి జోక్స్ వేయాలని చూడొద్దని, నాకు ఇలాంటి జోక్స్ వేస్తే నాకు నచ్చదు అని చెప్పి కొద్దిగా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ విష్ణుప్రియ వెళ్ళి కొద్దిగా లేదు నేను నిన్ను ఉద్దేశించాను, లేదు నేను ఏదో ర్యాండమ్గా అన్నాను, నిఖిల్ అలా పేరు తీశాడని చెప్పేసి ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ బట్ జరిగిపోయింది, ఎవరేం చేయలేదు దానికి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి బాల్ పట్టు టవర్లో పెట్టు. ఇప్పుడు ఇంకా బాల్ టవర్లో పెట్టేసరికి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక టవర్ లాగా ఉంటుంది, వీళ్ళు ఒక స్టిక్స్ డిస్మాండిల్ స్టిక్స్ ఉంటాయి, ఆ స్టిక్స్ని ఇలా పేర్చుకుంటూ బాల్ పైన పెట్టేసి ఆ టవర్లోకి వెళ్ళి బాల్ని వేయాలి. ఇట్లా సీతా క్లాన్లో ఆల్రెడీ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 5 మెంబర్సే రావాలి. ఇట్లా నిఖిల్ టీంలో ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు 5 మెంబర్స్ వస్తారు. 10 మినిట్స్లో 5 బాల్స్ ఎవరైతే ఫస్ట్ వేస్తారో ఆ క్లాన్ వాళ్ళు గెలిచినట్టు. ఒకవేళ 10 మినిట్స్లో ఏ క్లాన్ వేయలేకపోతే, ఏ క్లాన్ మెంబర్స్ వేయలేకపోతే అప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్లాన్ గెలిస్తే కనుక ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసేయచ్చు. ఇది రూల్ యాక్చువల్గా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సీత టీం నుంచి సీత తప్ప మిగతా 5 మెంబర్స్ వస్తారు, అండ్ నిఖిల్ టీం నుంచి టోటల్ 5 మెంబర్స్ వస్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నబీల్ అండ్ నిఖిల్ బాల్ టవర్గా పెంచి చేయడానికి చూస్తారు. ఇక్కడ నిఖిల్ కొద్దిగా తడబడకుండా ఉంటే నిఖిల్ టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉండు.
స్టార్టింగ్లో నిఖిల్ తడబడి బాల్ కొంచెం లేట్గా వేయడం వల్ల నిఖిల్ టీంకి అంత అవకాశాలు తగ్గిపోతాయి. ఫస్ట్ నబీల్ వేస్తాడు అండ్ నిఖిల్ కూడా సెకండ్ టైం తీసుకొని మళ్ళీ వేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీత టీం నుంచి వచ్చేసి ప్రేరణ కరెక్ట్గా వేస్తుంది అండ్ సోనియా కూడా వేస్తుంది కొద్ది నిదానంగా. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ వేస్తుంది. ఆ తర్వాత ఆదిత్య అండ్ నైనిక 5 మెంబర్స్ సీత టీం నుంచి 5 మెంబర్స్ విత్ ఇన్ 10 minutes అంటే ఆల్మోస్ట్ 9 minutes 50 secondsలో వేస్తారండి. ఒక 10 seconds మాత్రమే గ్యాప్ ఉంటుంది. అంతలో సీత టీం 5 balls 10 minutesలో వేసేసి సీత టీం విన్ అవుతుంది. ఇప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ బోర్డ్స్ ఉంటాయి, అక్కడ 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేయండి. అక్కడ మీ కాంతారా క్లాన్ నేమ్ పెట్టుకోండి అని చెప్పగానే ఆ క్లాన్ చేసి వాళ్ళు ఆ క్లాన్ నేమ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ సెకండ్ ఛాలెంజ్ కూడా ఉంటుంది. దీనికి ముందు డిస్కషన్ ఏముంటుందంటే వీళ్ళు నిఖిల్ అండ్ సోనియా పృథ్వీ వీళ్ళు ఏమనుకుంటుంటారంటే మన టీంలోకి వాళ్ళు స్పై చేయడానికి వచ్చారు. యాక్చువల్గా యష్మికి టాస్క్ ఆడే శక్తి బాగుంది, బాగా టాస్క్ ఆడుతుంది, తను కావాలనే చేస్తున్నట్టుంది, నాకు అలా అనిపించింది. లేకుంటే తన టాస్క్ బాగా ఆడుతుంది. అండ్ ఈ మణికంఠ వచ్చేసి ఎందుకు ఎలా టాస్క్ ఆడాలో ఏం కథ అనేది తనకి బాగా తెలుసు, వాడు ఎక్కడ సింపతి క్రియేట్ చేసుకోవాలో ఎక్కడ బాగా ఆడాలనేది. ఇప్పుడు బిగ్ బాస్ అందరినీ కూర్చోబెట్టి మీరు గెలిచేందుకు మీకు కంగ్రాచులేషన్ అని చెప్పి ఓడిపోయిన క్లాన్ నిఖిల్ టీం మీరు ఓడిపోయినందుకు మీరు దానికి పర్యానుసారం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మీ క్లాన్ నుంచి ఒక మెంబర్ని నెక్స్ట్ టాస్క్ ఆడడానికి కుదరదు, ఒకరిని తీసేయండి. మీ అభిప్రాయంతో మీరు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరిని తీసేయండి అనగానే వీళ్ళు అందరూ వచ్చేసి ఫస్ట్ రావడం యష్మి వచ్చేసి మణికంఠను తీసేద్దామని చెప్తుంది. ఈ యష్మి వచ్చేసి మణికంఠ మీద ఎక్కువ ఖర్చు పెంచేసుకుంటుందండి. అది యష్మికి ప్లస్ పాయింట్ అయితే అసలు కాదు, అది మణికంఠకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అలా పెంచుకొని ఇక్కడ కూడా యష్మి మణికంఠని తీసేయాలనుకుంటున్నాను, తను స్ట్రాంగ్ కాదు, గేమ్ సరిగ్గా ఆడలేడని చెప్పి సేమ్ రీజన్ చెప్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సోనియా కూడా సేమ్ మణికంఠని తీసేద్దాం అనుకుంటుంది అంటుంది. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి కూడా సేమ్ మణికంఠని తీద్దాం అంటాడు. ఇక్కడ నిఖిల్ వచ్చేసి నిఖిల్కి యష్మిని తీయాలని ఉంటుంది. నిఖిల్ యష్మి పేరు చెప్పినట్టే కనుక మణికంఠ కూడా ఆల్మోస్ట్ యష్మి పేరే చెప్పు. సో అప్పుడు కొద్దిగా టఫ్ వాడ డెసిషన్ తీసుకోవడానికి. కానీ నిఖిల్ వాళ్ళ ముగ్గురు చెప్పేశారు కదా ఆల్రెడీ అని మణికంఠకి చెప్తాడు. ఓకే నేను కూడా మణికంఠకి అని చెప్పి మణికంఠకి అంటాడు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నిఖిల్ సేఫ్ గేమ్ ఆడడం మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యష్మి తీయాలనుకుంటే తీసేసినంటే ఒక తన రీజన్ చెప్పేసి యష్మి పేరు చెప్పింటే అయిపోవు. ఇలా సేఫ్ గేమ్ ఆడుకుంటేనే నిఖిల్ తన గేమ్ని స్పాయిల్ చేసుకుంటున్నాడు. ఇంకా నిఖిల్ గేమ్ని ఆ బిగ్ బాస్, ఆ దేవుడు, లేకుంటే బయట తన లవరా కాపాడాలి, అంతకు మించి ఇంకేం జరగదాడ. నిఖిల్ పక్కా గేమ్ అయితే స్పాయిల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 100లో 90% నిఖిల్ గేమ్ ఎత్తిపోయిందండి కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు అందరూ డిసైడ్ అయ్యి బిగ్ బాస్ చెప్పేస్తారు మేము మణికంఠను తొలగిస్తున్నాము అనగానే బిగ్ బాస్ వచ్చేసి నెక్స్ట్ ఛాలెంజ్లో మణికంఠ పోటీ చేయడానికి కుదరదని చెప్పి బిగ్ బాస్ చెప్పేస్తాడు. నెక్స్ట్ ఛాలెంజ్ సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ఈట్ ఇట్ అండ్ బీట్ ఇట్. ఫుడ్ పెద్ద తాళి ఉంటుందండి, ఆ తాళి 40 minutesలో తినేయాలి. అది బయట ఎంతో గాంభీర్యంగా ఎక్కువ తినే వాళ్ళు తినలేరు, ఇంకా వాళ్ళు ఏం తింటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా గురుగాడు బాగా తింటాడు, వాడు కూడా తినలేడు ఆ ఫుడ్ని. సో అలాంటి వాళ్ళు కూడా తినలేనప్పుడు ఇంకా వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు వాళ్ళకి అంత పెద్ద తాళి తినడం అంటే చాలా కష్టం. సో ఆ తాళి తినలేరు ఎవరైనా సరే. ఇప్పుడు నిఖిల్ టీం నుంచి వచ్చేసి సోనియా వస్తుంది అండ్ సీత టీం నుంచి వచ్చేసి నబీల్ వస్తారు. చాలా ట్రై చేస్తారు, ఎందుకంటే అక్కడ చాలా స్టార్టర్స్ ఉంటాయి. చికెన్ వింగ్స్ అంటారు, చికెన్ కబాబు, లెగ్ పీసెస్, బిర్యానీ, దొన్న బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నీ చాలా ట్రై చేస్తారు కంప్లీట్ చేయడానికి, బట్ కంప్లీట్ అయితే వాళ్ళిద్దరు చేయలేరు. మధ్యలో సోనియా నేను 2 tables చెప్పు అండ్ నబీల్ని వచ్చేసి నువ్వు 8 tables చెప్పు అని అడగడం కొంచెం కామెడీ క్రియేట్ అవ్వడానికి ట్రై చేశాడు బిగ్ బాస్, బట్ అది మాత్రం కామెడీ క్రియేట్ అవ్వలేదా. నెక్స్ట్ వచ్చేసి మీరిద్దరు కంప్లీట్ చేయలేకపోతే మీరు ఇంకొకరు హెల్ప్ తీసుకోవచ్చు మీ క్లాన్లో అని చెప్పగానే నబీల్ టీంలోకి ఆదిత్య ఆడవుతాడు నబీల్కి, అండ్ సోనియాకి వచ్చేసి యష్మి ఆడుతుంది. అయినా కూడా 40 minutes వాళ్ళు తాళీని కంప్లీట్ చేయలేరు. ఆ ఇరు టీంలో తాళీని కంప్లీట్ చేయనందువల్ల ఇరు టీంలో ఓడిపోతారు. కాబట్టి నెక్స్ట్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి ఉండొచ్చు. ఇప్పటికి ఒక టాస్క్ ఓడిపోయారు, ఒకటి గెలిచారు, ఇంకా మిగిలింది 10 members. ఒకరు వస్తున్నారు, ఒకరిని తీసేస్తారు. ఇంకా 10 membersలో ఎంతమంది వస్తారు, ఎంతమంది వెళ్తారు బయటికి అనేది రాబోయే రోజుల్లో చూద్దాము. ఇక్కడితో సమాప్తం. బాయ్.